జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులరా, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో అత్యధికంగా ముస్లింలు ఉన్నటువంటి దేశం ఇండోనేషియా. ఈ దేశంలో దాదాపుగా 27 కోట్ల మంది ముస్లింలు ఉంటారన్నమాట. ఆ తరువాత ఎక్కువ మంది ముస్లింలు ఉన్నటువంటి దేశం మన భారతదేశమే. చూడండి, ఇక్కడ మన దేశాన్ని ముక్కలు చేసిందే మత ప్రాతిపదికన. ఏది? ఇస్లామిక్ దేశంగా పాకిస్తాను, హిందూ దేశంగా భారతదేశం. అంబేద్కర్ గారు ఏం చెప్పినారు? మొత్తం ఇప్పుడు మత ప్రాతిపదికన మనం విభజిస్తున్నాం కదా, కాబట్టి చివరి ముస్లిం వరకు అందరూ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండే వాళ్ళు ఎవరికి వస్తేనే రేపు భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి, లేకపోతే ఈ మతాల మధ్య ఈ ఘర్షణలు ఈ గొడవలు అనేవి ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఆయన అప్పట్లోనే చెప్పినాడు. కానీ ఏం జరిగింది? ఆయన చెప్పినట్టే జరిగింది. గొడవలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మన దేశం సెకండ్ ప్లేస్ లో ఉండాలి. ఏది? ముస్లింల జనాభా అత్యధికంగా ఉన్నటువంటి దేశాలలో. అవునా కదా? మన దేశంలో దాదాపుగా 25 కోట్ల మంది ముస్లింలు ఉంటారు. ఇక మన తరువాత అత్యధికంగా ముస్లింలు ఉన్నటువంటి దేశం పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ లో 24 కోట్ల మంది ముస్లింలు ఉంటారన్నమాట. అయితే ఒక్క మన భారతదేశంలో 3 లక్షలకు పైగా మసీదులు ఉన్నాయంట. ఎన్ని? 3 లక్షలకు పైగా. అన్ని మసీదులు చెప్పాలంటే అత్యధిక ముస్లిం జనాభా ఉన్నటువంటి ఇండోనేషియాలో కూడా లేవు. కానీ మన దేశంలో ఉన్నాయి. పాకిస్తాన్లో కూడా లేవు, బంగ్లాదేశ్లో కూడా లేవు. కానీ హిందువులు అధికంగా ఉండేటటువంటి మన హిందుస్థాన్లో 3 లక్షలకు పైగా మసీదులు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా మసీదులు ఉన్నటువంటి దేశం ఏది? మన భారతదేశం. మన హిందుస్థాన్లో ఉన్న మసీదులు ప్రపంచంలో మరే దేశంలో కూడా లేవు. ముస్లిం దేశాలను పక్కన పెడితే ముస్లిమేతర దేశాలలో ఒక మసీదు నిర్మించాలంటే అందుకు స్థానిక ప్రజల మద్దతు, సపోర్టు అంతా కూడా అవసరం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఎక్కువ మంది ముస్లింలు ఉంటేనే ఆ దేశాలలో ఒక మసీదును నిర్మించుకోవడానికి అనుమతులు అనేవి ఇస్తారనమాట. ఈ మధ్యన జపాన్లో కూడా ఒక మసీదు నిర్మించాలని చెప్పేసి అక్కడ ముస్లింలు అంతా కూడా భావించారు. అందుకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు, అన్ని అనుమతులు కూడా తీసుకున్నారు. కానీ జపాన్ ప్రజలు మాత్రం అక్కడ మసీదు నిర్మాణానికి ఒప్పుకోవాలి. పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా తిరగబడినారు. దీంతో జపాన్లో అతి పెద్ద మసీదును నిర్మించాలనుకున్నటువంటి ముస్లింలు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చూడండి, ఈ విధంగా ఒక్క జపాన్ మాత్రమే కాదు, అభివృద్ధి చెందినటువంటి ఏ దేశంలో కూడా మసీదులు నిర్మించడానికి అక్కడి ప్రజలైతే ఒప్పుకోవడం లే. అంటే గతంలో పరిస్థితి వేరుగా ఉంది, ఇప్పుడైతే వీళ్ళ వల్లే మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళంతా కూడా అక్కడ వలసదారులుగా పోయి వాళ్ళ మీదనే దాడులు చేయడం, వాళ్ళ మీదనే తిరగబడతా ఉండేసరికి ఇప్పుడు అక్కడ వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. పైగా ఈ మసీదులకు ముస్లింలకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఉద్యమాలు కూడా తీస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం ఆ పరిస్థితి అయితే లేదు. మన దేశంలో ఒక మసీదు నిర్మించాలంటే అది చాలా చాలా తేలికైనటువంటి విషయం అన్నమాట. గుడి కట్టుకోవాలన్నా ఇబ్బంది పడాలేమో కానీ మసీదు కట్టుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఓయమ్మ, మన సెక్యులర్లంతా దగ్గరుండైనా కూడా కట్టించారు. నువ్వా నేనా అని చెప్పేసి పోటీ పడి మరి. అసలు మన దేశంలో మసీదులు నిర్మించడానికి ఎటువంటి అనుమతులు కూడా తీసుకోరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మసీదులన్నీ కూడా నిర్మిస్తూ ఉంటారు. అందుకే మన దేశంలో ఈ మసీదుల సంఖ్య 3 లక్షలు దాటిపోయింది. సరే, ఇది కేవలం మసీదులు మాత్రమే కాదు, ఇంకా దర్గాల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లే. కొన్ని చోట్ల మీరు కూడా చూస్తుంటారు వీడియోల్లో, కింద ఏదో మట్టిగాడలు ఏదో రాళ్ళు రాపలు పెట్టేది, పైన ఒక పచ్చ కూడా కప్పేది, అంతే. దానికి ఆ దర్గానో ఇంకోటి ఏదో మజారానో ఏదో పేరు పెట్టేసేది, ఆ స్థలం అంతా కూడా కబ్జా చేసి పారదోబేది. ఈ విధంగా ఎన్నో ఘటనలు జరిగినాయి. మన దేశంలో కనీసం 10 లక్షల దర్గాలు ఉంటాయన్నది ఒక అంచనా అన్నమాట. వీటిలో మెజారిటీ మసీదులు, దర్గాలు అక్రమంగా నిర్మించినట్టు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అక్కడే ఈ మసీదులను, దర్గాలను కూడా నిర్మించారు. అంతేందుకు, మనం ఎక్కడికైనా పోతా ఉంటే ఇప్పుడు కడప నుంచి తిరుపతి పోయే రూట్ మీరు గమనించారో లేదో, ఎవరైనా ఆ రోడ్డు పోయినప్పుడు కొన్ని చోట్ల ఈ అడవి ప్రాంతాల్లో కూడా కబ్జా చేసి అక్కడ కూడా ఈ దర్గాలన్నీ కట్టుండారు. చూడండి, అదే మనం ఏమైనా చేస్తే ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. ప్రభుత్వం వాళ్ళు ఏం చేసినా కూడా చూస్తూ ఉంటుంది అనమాట. అటుండదు పరిస్థితి. ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాలలో ఈ అక్రమ మసీదుల నిర్మాణం విపరీతంగా కొనసాగుతుంది. అక్కడ వాళ్ళను ఎవరు అడిగేవాళ్ళు లేడు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా అక్రమంగా విపరీతంగా ఈ మసీదులను, దర్గాలను నిర్మించారు. ఎందుకంటే ముందు నుండి ఎవరు అధికారంలో? టీఎంసీ వాళ్ళు. ఎవరు? మమతా బేగం. కాబట్టి ఇష్టారీతిలో జరిగిపోయిందనమాట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు 25,000 నుంచి 27,000 కంటే ఎక్కువ మసీదులు ఉన్నాయంట. అన్ని మసీదులు ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్లో ఈ ముస్లింలంతా కూడా రోడ్ల మీద, ఆఫీసుల్లోనూ, ప్రభుత్వ స్థలాల్లోనూ, బస్ స్టాండ్లోనూ, ఈ జాతీయ రహదారుల మీద ఎక్కడ పడితే అక్కడ నమాజ్ అంతా కూడా చేస్తూ ఉంటారు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ బెంగాల్ను సూడో సెక్యులర్ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలే పరిపాలించడంతో ఈ పశ్చిమ బెంగాల్లో ముస్లింలది ఇష్టారాజ్యం అయిపోయింది. అందులో
నువ్వు అక్కడే వాళ్ళు కాదు ఓయమ్మ ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళైతే ఇంక ఏళ్ళ మించిపోయినారన్నమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేయడం, ఈ కల్మా చదవడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది, మామూలు విజయం అయితే కాదు. దీంతో బెంగాల్ టైగర్ అయినటువంటి సువేందు అధికారి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలను అయితే స్వీకరించారు. అంతే, తన మొదటి అధికార సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారనమాట. పశ్చిమ బెంగాల్లో నూతనంగా ఏర్పాటైనటువంటి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే తమ ఎన్నికల హామీలపైన దూకుడుగా ముందడుగేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ రహదారులపైన నమాజ్ చేయడాన్ని నిషేధించడం, రాళ్లు రువే వారిపైన ఉక్కుపాదం మోపడం వంటి కీలక నిర్ణయాలతో సరికొత్త పరిపాలనా సంస్కరణలకైతే శ్రీకారం చుట్టారు. ముస్లిం సోదరులు తమ నమాజు లేదా తమ యొక్క ధార్మిక ప్రార్థనలను మసీదు లోపల లేదా వాళ్లకు కేటాయించినటువంటి స్థలాల్లోనే చేసుకోవాలని, బహిరంగంగా ఈ విధంగా రహదారులపైన ప్రార్థనలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబోమని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఒకవేళ ఈ రోడ్లపైన లేదా ఈ బహిరంగ స్థలాల్లోనూ ప్రార్థనలు చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని వాళ్లకు కఠిన కారాగార శిక్షలు విధించడమే కాకుండా వాళ్ళ రేషన్ కార్డులను, పాస్పోర్ట్లను రద్దు చేస్తామని చెప్పేసి బెంగాల్ బీజేపీ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకునింది. సరే, ఈ నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకించవచ్చు కూడా. అందుకే నేను ఒక మాట చెప్తా, అరబ్ దేశాల్లోనే ఈ విధంగా బహిరంగంగా ఏడబడతాడు రోడ్ల మీద అట్లా నీకు నమాజ్ చేస్తానికి పర్మిషన్ ఉండదు. కావాలంటే మీరు కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఇక రెడ్ రోడ్ విషయానికి వద్దాం. ఈ రెడ్ రోడ్ అనేది పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా నడిబొడ్డున ఉన్నటువంటి అత్యంత ప్రసిద్ధమైన చారిత్రాత్మకమైనటువంటి విశాలమైన రహదారి అన్నమాట. కలకత్తాలోని ప్రసిద్ధ గ్రీన్ బెల్ట్ మైదానం గుండా ఈ రోడ్డు అనేది పోతుంది. ఇది రాజ్ భవన్ నుంచి ప్రసిద్ధ విక్టోరియా మెమోరియల్ వరకు విస్తరించి ఉన్నదన్నమాట. ఇన్నాళ్ళు కూడా ఈ రెడ్ రోడ్ లో ముస్లింలంతా కూడా స్వేచ్ఛగా నమాజ్ చేసుకుంటా ఉన్నారు. నిజానికి ఈ రెడ్ రోడ్ అనేది ప్రజల ఆస్తి అన్నమాట. అంతే కదా, రోడ్ అనేది ఏదైనా కూడా ప్రజల ఆస్తే. కానీ ముస్లింలు ఈ రోడ్ను పూర్తిగా స్వాధీనం చేసుకొని అక్కడ ప్రార్థనలన్నీ కూడా చేస్తా ఉన్నారు. అందుకే ఇక నుంచి ఈ రెడ్ రోడ్ లో నమాజులు చేయడం, ప్రార్థనలు చేయడాన్ని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి పారేసింది. అంతేకాకుండా ఆ రోడ్డును పూర్తిగా ముస్లింల నుంచి స్వాధీనం చేసుకునింది అనమాట. ఈ విధంగా రోడ్లను దిగ్బంధిస్తూ నిర్వహించేటటువంటి ప్రార్థనల వల్ల ట్రాఫిక్ అలాగే ప్రజల యొక్క రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతుందని, ఈ నిర్ణయం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు లోబడే తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అంటే కోర్టు ఆల్రెడీ ఈ విషయం మీద తీర్పిచ్చి ఉండాలి. అంతేకాకుండా ఈ రాళ్లు వేస్తా ఉంటారు కదా, ఈ రాళ్లు వేసే వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా బెంగాల్లో పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి ఈ హింసాత్మక సంఘటనలు అలాగే ఈ నిరసనల్లో కూడా పోలీసులపైన అలాగే ప్రజా ఆస్తులపైన ఈ రాళ్లు వేసేటటువంటి సంస్కృతి పైన ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తా ఈ రాళ్లు వేసే ఆందోళనకారుల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళని గుర్తించి చట్టపరంగా కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ యంత్రాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ఆదేశించడం విశేషం అనమాట. అది విషయం అయితే చూడండి, బీజేపీ ప్రభుత్వాలకు మిగతా ప్రభుత్వాలకు తేడా ఏంటంటే ఇదిగో ఇదే. మామూలుగా అయితే అందరినీ ఒకే విధంగా చూస్తారు, ఏమి లేకపోతే ఆ మతం వాళ్ళు ఎట్లా ఈ మతం వాళ్ళు ఎట్లా అని ఏమి ఉండదు. కానీ ఏంటంటే మొహమాటాలకు పోరు, ఏదైనా పరిపాలన విధానంలో ఒకటేగా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ లో ఉంటది అనమాట. అట్లా మిత్రులారా, పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంటున్నటువంటి ఈ సంచలన మార్పులపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారం మరికొందరికి చేరాలంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. నిజమైన నిష్పక్షపాతమైనటువంటి వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.